లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ అలజడి సృష్టిస్తుందని ఫైర్ అయ్యారు పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. లగచర్లలో ఇప్పటి వరకు ఒక్క ఎకరం కూడా తీసుకోలేదని చెప్పారు. ఇక ఫార్మా కంపెనీలకు భూసేకరణపై బీఆర్ఎస్ అసత్యాలు ప్రచారం చేస్తుందన్నారు. భూసేకరణలో ఎస్టీల భూమి కేవలం 11% మాత్రమేనని తెలిపారు. భూ నిర్వాసితులకు 35 లక్షల ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు రామ్మోహన్. ఇక కలెక్టర్పై జరిగిన దాడిలో ప్రధాన నిందితుడు సురేష్ ను కేటీఆర్ కాపాడుతున్నారని ఆరోపించారు. చేసుకుంటారన్నట్టుగా వాళ్ళ భూములు ఏదో లాగేసుకుంటారన్నట్టుగా అభూత కల్పనలు ప్రచారం చేస్తున్నారు. మొత్తం కూడా అభూత కల్పనలు తీసుకొని దాంట్లో నరేందర్ రెడ్డిని, మాజీ శాసనసభ్యుడు కొడంగల్ని ఒక పావులాగా వాడుకొని దీని వెనుక పెద్ద తలకాయలు కేసీఆర్ వీళ్ళంతా కూడా ఉండి ఒక నాటకాన్ని రక్తి కట్టించే విధంగా ఒక నాటకాన్ని చేసి ఈ సురేష్ అనే వ్యక్తి అతను ఎస్టీ కాదు, యాజ్ ఇఫ్ ఎస్టీ లాగా వేషధారణ చేసిండు. అతను మణికండలో కోట్ల రూపాయల విలువైనటువంటి ఇంట్లో ఉంటాడు. ఈ యొక్క ప్రజాప్రభుత్వాన్ని చూసి సహించలేక ఏదో విధంగా అలజడి సృష్టించాలి, తద్వారా మళ్ళీ లబ్ధి పొందాలి. ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడి పనిచేస్తున్నాడు, తనకు చెడ్డ పేరు తీసుకురావాలి, వాళ్ళ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే వీళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఇది కేవలం ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల యొక్క ఇబ్బందులు ఏమున్నాయో తెలుసుకుందామని కలెక్టర్ గారు, మంచి అధికారి ప్రతీక్ జైన్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, నాయక్ వీళ్ళంతా కూడా వెళ్తే అసలు వాళ్ళ అభిప్రాయమే చెప్పకుండా ఈ యొక్క సురేష్ అనే డ్రామా ఆర్టిస్ట్, సోషల్ అతను చాలా షార్ట్ ఫిల్మ్స్ లాగా ఉన్నాడు, ఆ ఆర్టిస్ట్ని పెట్టి కలెక్టర్ గారినే మభ్యపెట్టారు. ఎస్టీలు 7 మంది ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళలో మొత్తం 23 మంది అరెస్ట్ అయితే ఎస్టీలు 7 మంది అరెస్ట్ అయినరు, ఎస్సీలు 1 అరెస్ట్ అయినరు, బీసీలు 13 మంది అరెస్ట్ అయ్యారు. బీసీలు రెడ్లు కూడా 2 అరెస్ట్ అయ్యారు. కానీ ఇవేవి చెప్పకుండా గిరిజనులే అరెస్ట్ అయ్యారు అన్న విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. భూమి సేకరణ చేస్తున్నది కూడా ఎస్టీలకు సంబంధించింది 11%. మొత్తం భూమిలో 11%. ఇది కూడా డ్రాఫ్ట్. ఆ 11 కూడా చేస్తామా చేయమా అనేది ఇంకా డిసైడ్ కాలేదు. అది అభిప్రాయం తీసుకోవడంలో భాగంగా వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రతిపాదన నాకు అధికారులు చెప్పింది ఏంటంటే సుమారు దగ్గర 35 లక్షల రూపాయల విలువైనటువంటి ప్యాకేజ్ డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా ఇవ్వాలని డిసైడ్ చేశారు. అదేవిధంగా ఒక ఇంటి స్థలం డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ లోపల ఒక ఇంటి స్థలం కూడా ఇవ్వాలని, చాలా వాల్యుబుల్ లేఅవుట్లో చేసినటువంటి, గవర్నమెంట్ లేఅవుట్లో చేసినటువంటి ఒక ప్లాట్ కూడా ఒక 200-250 యార్డ్స్ ప్లాట్ కూడా ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఒక వ్యక్తికి ఉద్యోగం కూడా, ఆ ఇంట్లో ఎవరైతే జాబ్ కావాలనో ప్రైవేట్ కంపెనీస్లో కానీ గవర్నమెంట్లో కానీ ఒక అవుట్సోర్సింగ్ జాబ్ కూడా